ఒకసారి భృగువంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరు రుక్షక. ఆమె దినదిన ప్రవర్ధమానమైంది. యుక్త వయస్సు వచ్చింది. మంచివాడు, చదువుకున్నవాడు అయిన ఒక బ్రాహ్మణునితో వివాహం జరిపించారు. పాపం విధి వక్రించింది. వెళ్ళిన కొద్ది కాలానికే ఆమె భర్తకు పెద్ద రోగం వచ్చింది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు రోగం పెరిగింది. చివరికి ఒక రోజున కాలం చేశాడు. రుక్షక చాలా బాధపడింది, ఏడ్చింది. ఎంతకాలం ఇలా ఏడ్చినా బాధపడినా జరిగేది ఏమీ లేదు అనే మాటను ఆమెకు త్వరలోనే అర్థమైంది. మనస్సును భగవంతుని వైపు మళ్లించింది. వైరాగ్య భావన అలవర్చుకున్నది. ఒక రోజున తల్లిదండ్రులతో తాను గంగానదీ తీరంలో నిలుస్తాను అని చెప్పి వారి అనుమతి తీసుకుని నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుంది. ప్రతిరోజు గంగలో స్నానం చేస్తూ శ్రీమన్నారాయణ ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నది. రోజులు గడుస్తున్నాయి. ఆమె తపస్సు గురించి గంగానదీ తీరంలో ఉన్న వారందరికీ తెలిసింది. చుట్టుపక్కల ఉన్న మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ ఒక్కొక్కరే వచ్చి ఈమెను చూసి వెళ్తున్నారు. ఇంత చిన్న వయసులోనే నియమనిష్టలతో తపస్సు చేస్తున్న ఆమెను వేణువులా కొనియాడారు. కాలం గడుస్తోంది. రుక్షకకు వయస్సు పెరుగుతోంది. వృద్ధురాలైంది. ఒకసారి మాఘమాసంలో శుద్ధ ఏకాదశి పర్వదినాన ఆమె ప్రాణాలు విడిచి విష్ణు సాయుధ్యాన్ని చేరింది. ఆమె తపస్సు చేసిన ఫలితంగా శ్రీ మహావిష్ణువులో ఐక్యమైంది. పూర్వంలో సుందుడు, ఉపసుందుడు అనేవారుండేవారు. వీరు నికుంభుడు అనే రాక్షసుని కుమారులు. బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోండి అన్నారు. కామరూపత్వం కావాలి అన్నారు. అన్ని రకాల మాయలు కావాలన్నారు. అమరత్వం కూడా కావాలన్నారు. బ్రహ్మదేవుడు అమరత్వం తప్ప మిగిలిన కోరికలు తీర్చే ఇంకేదైనా కోరుకోమన్నాడు. అప్పుడు వారు ఇతరులు ఎవరి చేత మరణం లేకుండా వరం కావాలి అన్నారు. సరే అన్నారు బ్రహ్మదేవుడు. వరబలవంతో విర్రవీగిపోయారు. అసలే అమరులు, తమోగుణ ప్రధానులు, అందులోనూ తమకి ఎదురు లేకుండా వరాలు పొందారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. తమకి ఇతరుల చేత మరణం లేకుండా వరం పొందారు అంటే పరమేశ్వరుడితో సహా ఎవరి చేతిలోనూ వారికి మృత్యువు లేదు. వారి చేతిలోనే వారు మరణిస్తారు. అన్నదమ్ములు ఒకరి చేతిలో ఒకరు మరణిస్తారు, అంతేగాని ఇతర చేతుల్లో చావరు. దీంతో వారిద్దరూ విజృంభించేశారు. వారిలోని అసురశక్తి చాలా బలీయంగా బయటకు వచ్చింది. లోకాలను పీడిస్తున్నారు. వారి బాధలు పడలేక దేవతలు, ఋషులు, మునులు, సత్పురుషులు అందరూ గోలపెడుతూ బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మ వీరి మొర ఆలకించి వారి చేతిలోనే తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణించరు. శ్రీమన్నారాయణుడు బదరికావనంలో నరనారాయణులుగా తపస్సు చేస్తున్నాడు. వెళ్ళి ఆయన్ను ఆశ్రయించండి అని అన్నాడు. బాధితులంతా బదరికావనానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడి దగ్గర లబోదిపోమన్నారు. వీరి మొర ఆలకించాడు నారాయణుడు. విషయమంతా గ్రహించాడు నారాయణుడు. వారిద్దరూ ఒకరి చేతిలో ఒకరు మరణించాలి తప్ప వేరే వారి చేతిలో వారికి మరణం లేదు. అందుకని ఒక అందమైన స్త్రీ కావాలి. వెంటనే తనలో ఐక్యమైన రుక్షకు పిలిచాడు. ఆమె వచ్చి ఎదురుగా నుంచుంది. ఇప్పుడు బ్రహ్మదేవ, ఈ స్త్రీ అత్యంత సౌందర్యవతి. ఈమెను సుందోపసుందుల దగ్గరికి పంపు. ఆమె కోసం వారిద్దరూ కొట్టుకు చేస్తారు అన్నాడు బ్రహ్మ. శ్రీమన్నారాయణుడు రుక్షకతో, ఓ రుక్షక, లోకోపకారం కోసం నువ్వు ఈ పని చెయ్యి. సుందోపసుందుల దగ్గరికి వెళ్ళు. నీ అందానికి వారు ముగ్ధులవుతారు, మోహావేశంలో పడిపోతారు. ఇద్దరూ నువ్వు కావాలి అంటారు. అప్పుడు మీలో ఎవరు బలవంతుడో వారిని నేను వివాహమాడతానని చెప్పు అని చెప్పి పంపుతాడు. నేనే ఆ బలవంతుడిని అంటూ నేనే ఆ బలవంతుడిని అన్నారు. మాటా పెరిగింది. చెయ్యి కలిసింది. కలిసిమెలిసి ఉండే అన్నదమ్ముల మధ్య ఒక స్త్రీ కోసం యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ ఆయుధాలు ధరించి యుద్ధం చేశారు. ఆయుధాలు విరిగిపోయినాయి. బాహాబాహి ముష్టి యుద్ధానికి దిగారు. ఒకళ్ళని ఒకళ్ళు గాయపరుచుకున్నారు. 21 రోజులు సాగింది ఆ యుద్ధం. చివరికి ఇద్దరూ మరణించారు. లోకాలకు పుట్టిన పీడ వదిలింది. రుక్షక తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. రాక్షసులు మరణించినందుకు ఆయన చాలా ఆనందించి రుక్షకను పరిపరి విధాలా పొగిడి చివరికి ఆమెను తనలో లీనం చేసుకున్నారు. మాఘమాసం 10వ అధ్యాయం సమాప్తం.